విశాఖలో సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని కొందరు చూశారు. జగదాంబ సెంటర్ సమీపంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని హడావిడిగా ఏర్పాటు చేసి తొలగించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అయితే అభిమానులు సంయమనం పాటించడంతో పెద్ద ముప్పే తప్పింది. కృష్ణ విగ్రహం పెట్టించింది ఎవరు, తీయించింది ఎవరు? కృష్ణ స్టాట్యూ చుట్టూ జరుగుతున్న రాజకీయాలేంటి? వాటిని అభిమానులు ఎలా తిప్పికొట్టారు? తమ అభిమాన నేతలు సినిమా హీరోల విగ్రహాల ఏర్పాటు విషయంలో కొందరు నిగ్రహం కోల్పోతున్నారు. వీటిని ఏర్పాటు చేసుకోవటం తప్పు కాదు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని పెట్టాలి. కానీ కొందరు నేతల ప్రోద్బలంతో వేరే పార్టీల జెండా దిమ్మలను తొలగించి విగ్రహాలు ఏర్పాటు చేయటం వివాదాస్పదమవుతోంది. విశాఖ జగదాంబ సెంటర్లో ఇదే జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని హడావుడిగా ఏర్పాటు చేయటం, అంతే స్పీడ్తో తొలగించడం జరిగిపోయింది. దీంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నెల 15న సూపర్ స్టార్ వర్ధంతి జరుపుకోవాలన్న ఉద్దేశంతో కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘాలు కొద్ది రోజుల క్రితం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. కానీ దీనికి జీవీఎంసీతో పాటు ఇతర శాఖల నుంచి అనుమతులు లేవు. కృష్ణ విగ్రహం ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నా పర్మిషన్ రాలేదు. జగదాంబ సెంటర్ దగ్గర అనుమతులు లేకుండా జనసేన దిమ్మను తొలగించి కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో జేఎస్పీ నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దీనిపై పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో తొలగించగా తప్పలేదు. దీనిపై కృష్ణ, మహేష్ బాబు అభిమానుల్లో ఆవేదన వ్యక్తమైంది. అయితే తాము కృష్ణ విగ్రహాన్ని పెట్టడాన్ని తప్పు పట్టడం లేదని, జనసేన పార్టీ దిమ్మను తొలగించి అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నది జనసేన నేతల వాదన. తమకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతో అభిమానమని, అనుమతులు తీసుకుని నగరంలో ఎక్కడ విగ్రహాన్ని పెట్టినా స్వాగతించడంతో పాటు అందుకు మద్దతు ఇస్తామని జేఎస్పీ నేతలు చెబుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అనుమతులు లేకుండా ఏర్పాటు చేయటం, అంతే వేగంగా తొలగించడాన్ని చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూశారని విశాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇలా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అగ్గిని రాజేసింది రాజకీయ లబ్ధి పొందాలని పెద్ద స్కెచ్ వేశారని ఇరువురి హీరోల అభిమానులు సంయమనం పాటించడంతో వారి ఆటలు సాగలేదు. ఇలా పవన్ కళ్యాణ్ కృష్ణ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించింది ఎవరు అన్న ప్రశ్న చాలా మంది మదిలో మెదిలింది. అయితే ఈ విషయంలో వైసీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టాలని, ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఫ్యాన్ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనను వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఫ్యాన్ పార్టీలోనూ కృష్ణ అభిమానులు ఉన్నారన్నది వీరి వాదన. విగ్రహం తొలగింపులో తమ ప్రమేయం లేదన్నది వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, జనసేనలో 2 గ్రూప్స్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఒక వర్గం సై అంటే మరో గ్రూపు నై అంటోందన్నది ఫ్యాన్ పార్టీ నేతల వాదన. కృష్ణ విగ్రహం ఏర్పాటుకు త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నామని, అప్పుడు అన్ని పార్టీల నేతలను పిలిచి గ్రాండ్ గా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ చెబుతున్నారు. కృష్ణ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయాలన్న వారికి ఇరువురు హీరోల ఫ్యాన్స్ చెంప చెల్లుమనిపించడంలో సందేహం లేదు. విగ్రహ రాజకీయాల విషయంలో నిగ్రహం పాటిస్తే మంచిది.